The de Broglie wavelength of charged particle accelerated through a potential V is lambda. If the potential difference is increased by 21%, the de Broglie wavelength of charged particle is. Okay, then if a potential de Broglie wavelength of charged particle accelerated through a potential V. And a potential V to a particle ni accelerate చేస్తారు. దానికి wavelength lambda ఉంది. ఎప్పుడు V అనే పొటెన్షియల్ ఇస్తే ఈ పొటెన్షియల్ ని 21% ఇంక్రీజ్ కనుక చేస్తే అప్పుడు న్యూ de Broglie wavelength యొక్క పార్టికల్ ఏమవుతుంది? సో మనకి ఫార్ములా ఉంది కదా. What is the de Broglie wavelength related to the potential? Lambda equal to, what is the formula? Lambda equal to h by root over h by root over 2m qv. The de Broglie wavelength of charged particle accelerated through potential difference V, so that is lambda. So if the potential is increased by 21% అన్నారు. సో ఇక్కడ వేవ్ లెంత్ అనేది పొటెన్షియల్ తో ఎలాంటి రిలేషన్ లో ఉంది? సో వేవ్ లెంత్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పొటెన్షియల్, రైట్? సో మనం న్యూ పొటెన్షియల్ వాల్యూ ఏమైందంట? ఒక న్యూ పొటెన్షియల్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 21% ఇంక్రీజ్ అయింది. అంటే న్యూ పొటెన్షియల్ వాల్యూ V ప్లస్ 21% ఇంక్రీజ్ అయింది. 21% ఇంక్రీజ్ అయితే ఎంత? 21/100 ఇంటూ V. సో ఇది మీరు చేయండి. సో ఫైనల్ గా మనకు ఆన్సర్ ఏమవుతుంది? 100V ప్లస్ 21V, 121V by 100 which is equal to 1.21V. అంటే న్యూ పొటెన్షియల్ వాల్యూ ఓల్డ్ పొటెన్షియల్ తో కంపేర్ చేస్తే 1.21 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అప్పుడు న్యూ లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? సో దీని నుంచి న్యూ లాంబ్డా వాల్యూ ఎలా తీసుకోవాలి? లాంబ్డా ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పొటెన్షియల్, రైట్? సో ఇనిషియల్ లాంబ్డా 1 by లాంబ్డా 2 ఈక్వల్ టు రూట్ ఓవర్ V2 by V1. ఇలా అనుకోవచ్చా? రూట్ ఓవర్ V2 by V1. లెట్ us సే ఇది V2 అనుకుందాం, V1 ని V అనుకుందాం, రైట్? సో V1 ని V అనుకుందాము, ఇది V2 అనుకుందాం. సో V2 ఎంత అయింది? 1.21 టైమ్స్ ఆఫ్ V అయింది. ఓకే, సో V get cancel రూట్ ఓవర్ 121/100. ఓకే, 1.21 ని నేను 121/100 గా రాస్తాను. 121 కి వాల్యూ ఎంత? 11/10. అప్పుడు లాంబ్డా 1 ఈక్వల్ టు ఏమవుతుంది? లాంబ్డా 1 ఈక్వల్ టు లాంబ్డా 2 ఈక్వల్ టు 10/λ ఇంటూ లాంబ్డా 1. ఓకే, 10/λ ఇంటూ లాంబ్డా 1 అంటే దీని ప్రకారం మనకి న్యూ వేవ్ లెంత్ అనేది ఎన్ని టైమ్స్ పెరిగింది? న్యూ వేవ్ లెంత్ ని లాంబ్డా డాష్ అనుకుందాం, 10 ఇంటూ λ/11. సో విచ్ ఆన్సర్ ఈస్ మ్యాచింగ్? యువర్ ఆన్సర్ D is matching 10λ/λ. Is it clear everyone? Right? Move on to the next question. The velocity of the particle is 3 times the velocity of the proton. If the ratio of de Broglie wavelengths of the particle A and the proton is 3:2, the mass of the particle E is అని అడిగారు. ఏమని అడిగారు ఇక్కడ? de Broglie velocity of particle A 3 times the velocity of the proton. అంటే ఒక పార్టికల్ యొక్క వెలాసిటీ ప్రోటాన్ తో కంపేర్ చేస్తే ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది? 3 టైమ్స్ ఎక్కువ ఉంది. If the ratio of de Broglie wavelengths of the particle E and the proton is 3:2, అంటే వాటి యొక్క వేవ్ లెంగ్స్ మధ్యలో రేషియో ఇచ్చారు 3:2 అయితే మాస్ ఆఫ్ ద పార్టికల్ A అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మాస్ ఆఫ్ ద పార్టికల్ A is, ఇక్కడ మాస్ ఆఫ్ P అంటే MP అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్. మనకి ఫార్ములా ఉంది కదా, de Broglie ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈక్వల్ టు h/p. సో h/p అంటే P ని మనం ఎలా రాసుకోవచ్చు? h/mv గా రాసుకోవచ్చు. అంటే ఈ ఫార్ములా నుంచి వేవ్ లెంత్ అనేది మాస్ ఇంటూ వెలాసిటీతో ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. లాంబ్డా ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/mv. ఇక్కడ పార్టికల్ ఏ అన్నారు, పార్టికల్ పి అన్నారు. అంటే నేను ఏం రాస్తున్నాను దీన్ని? పార్టికల్ ఏ అంటే లాంబ్డా ఏ అనుకుందాం, పార్టికల్ పి అంటే ప్రోటాన్ యొక్క వేవ్ లెంత్ ని లాంబ్డా పి అనుకుందాం. ఓకే, వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ ఏ బై వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ పి విచ్ ఈస్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏ కి రిలేటెడ్ డినామినేటర్ వస్తాయి, పి కి రిలేటెడ్ న్యూమరేటర్ వస్తాయి. అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్
by mass of particle A into velocity of particle A. సో ఇది అవుతుంది ఫార్ములా. సో మీకు ఇక్కడ రేషియో ఇచ్చారు, వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ ఏ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ ప్రోటాన్ వేవ్ లెంత్ ఎంత ఇచ్చారు ఇక్కడ రేషియో 3:2 ఇచ్చారు. అంటే లాంబ్డా ఏ బై లాంబ్డా పి వాల్యూ మీకు ఇచ్చారు ఇక్కడ 3/2 ఇచ్చారు, రైట్. 3/2 ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్. ఇక్కడ ఇంకొక రిలేషన్ కూడా ఇచ్చారు, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఏ, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఏ అంట 3 times ఆఫ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ప్రోటాన్ కి ఈక్వల్ గా ఉంది. అంటే వెలాసిటీ ఆఫ్ ఏ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 3 into వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అవునా కదా, రైట్. నౌ యు సీ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ బై మాస్ ఆఫ్ పార్టికల్ ఏ. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఏ ని మనం 3 times ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ గా దీన్ని రాసేసుకుందాం, 3 into వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్. ఇక్కడ ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ గెట్ క్యాన్సర్. ఇంకేం మిగిలింది ఇక్కడ, రైట్, మాస్ ఆఫ్ ప్రోటాన్ బై 3 times ఆఫ్ మాస్ ఆఫ్ పార్టికల్ ఏ. ఇప్పుడు మనకి మాస్ ఆఫ్ పార్టికల్ ఏ కావాలి అంటే ఎంఏ డినామినేటర్ లో ఉంది, దాన్ని ఇటువైపు తీసుకురండి, ఎంఏని ఇటువైపు తీసుకొస్తే 3/2 ని అటువైపు పంపించండి, 3/2 అటువైపు పంపిస్తే ఇంటూ 2/3 అవుతుంది, అవునా, ఇంటూ 2/3 అవుతుంది. సో మాస్ ఆఫ్ ప్రోటాన్ బై 3, ఈ 3/2 ని ఇటువైపు తీసుకురండి, ఇక్కడ ఏమవుతుంది 2/3 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/9 ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్. ఓకే, సో దిస్ ఈస్ 2/9 ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ వచ్చింది. దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్ ఏ అనేది 2/9 times ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్. సో విచ్ వన్ ఈస్ మ్యాచింగ్ హియర్, ఆన్సర్ ఏ ఈస్ మ్యాచింగ్ హియర్, ఆన్సర్ ఏ ఈస్ మ్యాచింగ్. ఓకే, and move on to the next question. In this question they given that the de Broglie wavelength of a particle moving with a speed of 0.8 into c is equal to wavelength of photon. ఓకే, ఒక పార్టికల్ యొక్క వేవ్ లెంత్ ఇచ్చారు, అది సమ్ స్పీడ్ తో మూవ్ అవుతుంది, అది వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ కి ఈక్వల్ అయిందంట. ఈ c is the speed of photon in the vacuum, the ratio of energy of photon and kinetic energy of the particle అడిగారు. ఓకే, రేషియో ఆఫ్ ద ఎనర్జీ of photon and kinetic energy of the particle. Okay, so ఇక్కడ మీ ఫార్ములాస్ ఉన్నాయి కదా, de Broglie వేవ్ లెంత్ ఆఫ్ ద పార్టికల్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ అని ఇచ్చారు. ఫస్ట్ దాని ప్రకారం ఫస్ట్ రిలేషన్ లో మనకి ఏమి ఇచ్చారు, de Broglie వేవ్ లెంత్ ఆఫ్ అ పార్టికల్ ఈస్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ ద ఫోటాన్. అంటే de Broglie వేవ్ లెంత్ అంటే ఫార్ములా ఏంటి, లాంబ్డా ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ ద పార్టికల్ ని మనము ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాము, అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ ని పి అనుకుందాం. ఓకే, de Broglie వేవ్ లెంత్ ఆఫ్ ద పార్టికల్ దీని ఫార్ములా ఏంటి, h/mv ఈస్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్. ఓకే, సో దీని నుంచి ఇక్కడ వెలాసిటీ ఇచ్చారు, వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఏమి ఇచ్చారు, 0.8 c ఇచ్చారు. వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఏమి ఇచ్చారు, 0.8 c. సో అప్పుడు ఇది వేవ్ లెంత్ ఆఫ్ ప్రోటాన్ ని జస్ట్ లాంబ్డాగా తీసుకుందాం. సో లాంబ్డా ఈక్వల్ టు h/mv. ఇక్కడ v అనేది 0.8 c అని ఇచ్చారు క్వశ్చన్ లో, మనకి క్వశ్చన్ లో v వాల్యూ ఎంత ఇచ్చారు, 0.8 into c ఇచ్చారు. v ప్లేస్ లో 0.8 c ని పెట్టండి, అప్పుడు ఏమవుతుంది, లాంబ్డా ఈక్వల్ టు h/0.8 into c. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకేమడిగారు ఇక్కడ, సో ఇది పక్కన పెట్టుకోండి. దెన్ if c is the speed of the photon in the vacuum, the ratio of energy of photon and the kinetic energy of the particle అని అడిగారు. ఓకే, మీకు తెలుసు ఫార్ములా, ఎనర్జీకి ఫార్ములా ఏంటి చెప్పండి, ఎనర్జీకి ఫార్ములా E ఈక్వల్ టు hν, or this we can write as hc by lambda. ఓకే, ఇది ఎనర్జీ ఆఫ్ వాట్, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్. అది గమనించండి, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కి అండ్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ కి మధ్యలో ఇది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అనుకోండి, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎక్స్ అనుకోండి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ½ mv². ఎస్ అను, ½ into m into v². సో వీటి మధ్యలో రేషియో అడిగారు ఇక్కడ. యా, వాట్ ఈస్ v, పార్టికల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు ఇక్కడ, పార్టికల్ వెలాసిటీ 0.8 c ఇచ్చారు. అంటే ఇది ఏమవుతుంది, ½ into m into v² అంటే 0.8 into c whole square, 0.8 c whole square అవుతుంది. అర్థమవుతుందా, ఎస్, యా. సో నెక్స్ట్ వన్ ఈస్, యా, యూ హ్యావ్ టు టేక్ ద రేషియో ఆఫ్ దీస్ టూ, అంటే కైనెటిక్ ఎనర్జీ అండ్
ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కి అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ కి వీటి మధ్య రేషియో తీసుకోండి. వీటి మధ్య రేషియో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఇంకొకటి లాంబ్డా ఆఫ్ దిస్ ఫోటాన్ ఎంత ఇచ్చారు? లాంబ్డా ఆఫ్ ఫోటాన్ ఎంత వచ్చింది మనకి? హెచ్ బై ఎంత వచ్చింది ఈ ఫార్ములాలో? లాంబ్డా ఆఫ్ ఫోటాన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. హెచ్సి బై లాంబ్డా ఆఫ్ ఫోటాన్ అంటే ఏంటి? హెచ్ బై 0.8c. హెచ్ బై 0.8c అంటే ఇది 5కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ హెచ్ క్యాన్సల్. సో అక్కడ ఏమొస్తుంది ఫైనల్ గా? 0.8 ఇంటూ సి స్క్వేర్ వస్తుంది. 0.8 ఇంటూ సి స్క్వేర్. ఇది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కి ఈక్వల్ అయింది. ఇది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్. వీటి మధ్యలో రేషియో తీసుకుంది. వీటి మధ్యలో రేషియో అంటే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కి అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనకి ఎంత వచ్చింది ఫైనల్ గా? 0.8 ఇంటూ సి స్క్వేర్ బై హాఫ్ ఇంటూ హాఫ్ ఇంటూ ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాము. ఇక్కడ మాస్ ని రాయడం మర్చిపోయాము. అవునా, ఇక్కడ మాస్ ని రాయడం మర్చిపోయాము. ఇక్కడ మాస్ ని రాసుకోండి. అండ్ ఇక్కడ సి స్క్వేర్ ఇంటూ మాస్ అని ఉంటుంది. సో ఇక్కడ మాస్ ఎం అంటే ఇక్కడ మాస్. ఓకే, సో మాస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఏముంది ఇక్కడ? హాఫ్ ఇంటూ ఎం ఇంటూ 0.8 హోల్ స్క్వేర్ కాబట్టి నేను 2 టైమ్స్ రాస్తున్నా 0.8 ని ఇంటూ సి స్క్వేర్. ఇక్కడ మీకు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చెప్పండి ఇప్పుడు? క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ సి స్క్వేర్ గెట్ క్యాన్సల్, మాస్ గెట్ క్యాన్సల్, 0.8 అండ్ 0.8 క్యాన్సల్. ఇది ఎంత? ఇది 0.4. ఓకే, 0.4. సో ఫైనల్ గా మనకి 0.4 ని ఎలా రాసుకోవచ్చు? 10/4 గా రాసుకోవచ్చా? ఎస్, 0.4 వచ్చింది డినామినేటర్ లో. 0.4 ని 10/4 గా రాస్తాను. ఎనీ డౌట్? రైట్. సో నా ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇది? 2 5. అప్పుడు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కి అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ రేషియో మనకి ఎంత వచ్చింది? 5/2, ఆర్ we can write as 5:2. So which one is matching answer here? Answer B is matching. 5:2 answer B is matching. Is it clear everyone? Right? I'll move on to the next question. The additional energy that should be given to an electron to reduce its de Broglie wavelength from 1 nanometer to 0.5 nanometer is. Okay, so additional energy that should be given to an electron to reduce its de Broglie wavelength from 1 nanometer to 0.5 nanometer. అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ ని 1 నానోమీటర్ నుండి 0.5 నానోమీటర్ కి తగ్గించడానికి మనం ఇంకా అడిషనల్ గా ఎంత అడిషనల్ ఎనర్జీని ఇవ్వాల్సి వస్తుంది అంటే ఎక్కడి నుండి ఎక్కడికి తగ్గించడానికి? 1 నానోమీటర్ నుండి ఎంత? 0.5 నానోమీటర్ కనుక తగ్గించడానికి మనం ఎనర్జీ ఎంత ఇవ్వాల్సి వస్తుంది అని అడిగారు. మీకు తెలుసు ఎనర్జీకి అండ్ వేవ్ లెంత్ కి మధ్యలో రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎనర్జీ is inversely proportional to wavelength. Energy is inversely proportional to wavelength. అంటే వేవ్ లెంత్ ని 1 నానోమీటర్ టు 0.5 నానోమీటర్ తగ్గాలంటే ఎనర్జీని ఎన్ని టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది? ఎంత ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది? అంటే ఎనర్జీ పెరిగితే వేవ్ లెంత్ తగ్గుతుంది. ఓకే, సో దీన్ని బట్టి E1/E2 ఈక్వల్ టు మనకి ఎంత? λ2/λ1 అనుకుంటాం. ఓకే, మనకి ఈయన ఎనర్జీ అనేది E1 అనేది ఈగా అనుకుందాం. ఇక్కడ E1 ని ఏమనుకుందాం? E1 ఏమో ఈ అనుకుందాం. ఓకే, సో E2 మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. E2 ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ λ1 ఇనిషియల్ గా λ1 ఎంత ఉంది? 1 నానోమీటర్ ఉంది క్వశ్చన్ లో ఇచ్చినట్టుగా. అది ఎంతకి తగ్గించాలి? 0.5 నానోమీటర్ కి తగ్గించాలి. అంటే λ2 ని 0.5 నానోమీటర్ అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది చెప్పండి నాకు? అండ్ E1/E2 ని E/E2 గా రాస్తుంది. రైట్, λ2 ఎంత ఉంది? 0.5 ఉంది. 0.5/1 నానోమీటర్ అంతేనా? λ2 is 0.5 and λ1 is 1. ఓకే, సో 0.5 ని ఎలా రాసుకోవచ్చు? 5/10 రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/2 రాసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే E2 into 1 is E2 అండ్ by2 ని దీంతో ఇంటూ చేయండి. 2 into E. E2 ఈక్వల్ టు 2E వచ్చింది. అంటే ఎనర్జీని మనం ఎన్నిసార్లు పెంచాలి? Twice the initial energy is the right answer. Here answer D is matching. ఏం లేదు, ఇక్కడ ఎనర్జీకి వేవ్ లెంత్ కి మధ్యలో రిలేషన్ ఇచ్చారు. ఎనర్జీ is inversely proportional to wave length. ఇచ్చినవి ఇట్లా అప్లై చేసేసుకోండి. ఫార్ములా రాసేస్తాం.
Okay, then your answer and fourth option is matching. So D option is matching. Okay, so move on to the next question. So in this question, the de Broglie wavelength of an electron accelerated between the two plates having a potential difference of 900 volt is nearly అని అడిగారు. ఇక్కడ పొటెన్షియల్ ఫామ్ లో ఇచ్చినప్పుడు మనం de Broglie wavelength ని ఎలా రాసుకోమని చెప్పాను నేను. నేను ఇందాక మీరు ఈ వీడియో కింద ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ ఇచ్చాను, గ్రూప్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. అదే ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను, దీని మీద ఒకసారి చూడండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ లో లాంబ్డా ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏది వాడాలి? 12.27 by square root of v which is in angstrom. ఓకే, ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ కి ఫార్ములా ఇచ్చాను చూడండి. 12.27 by root v into angstrom. ఆంగ్స్ట్రోమ్ ని ఇక్కడ మీరు చూడండి, నానోమీటర్ లో అడిగారు. ఫైనల్ గా మీటర్ లో అడిగారు. నానోమీటర్ అంటే ఆంగ్స్ట్రోమ్స్ ని మనం ఫస్ట్ 1 angstrom equal to how many meters? 10 to the power of minus 10 meters. ఓకే, సో నేనేం రాస్తున్నాను ఇక్కడ? పొటెన్షియల్ వాల్యూ ఎంత ఇచ్చారు? పొటెన్షియల్ వాల్యూ 900 ఇచ్చారు, v వాల్యూ 900 ఇచ్చారు. 12.27 by square root over 900. ఆంగ్స్ట్రోమ్స్ ని 10 power minus 10 గా రాస్తాం. 10 power minus 10 meter. Okay, 1 nanometer equal to how many meters? 10 power minus 9 meter. Okay, అది తెలుసు కదండి. సో 12.27 by root 9 is 3, 100 value 10 అంటే 30 వస్తుంది. 12.27 by 30 into 10 power minus 10. ఓకే, సో ఇది చేయండి, మీకు ఆన్సర్ ఇక్కడ చూడండి. ఇది 3 how many times అని మీకు అర్థమవుతుంది. 3 4 times అని అర్థమవుతుంది కదా. 3 4 times కదా. సో 3 4 times రైట్. సో ఇక్కడ 30 కూడా ఉంది. సో దీన్ని ఇలా రాస్తాను నేను. 12.27 by 3. ఈ బై 10 ని పైకి తీసుకెళ్తే 10 power minus 1 అవుతుంది. ఇది మొత్తానికి 10 power minus 11 అవుతుంది. ఓకే, సో ఇది ఎన్ని టైమ్స్? ఇది 3 4 times అంటే పాయింట్ ఉంది. సో ఇది మీరు 3 how many times? 3 how many times? Yeah, 4.09 into 10 to the power of minus 11. దీన్ని నానోమీటర్ లోకి మార్చుకోవాలి అంటే 4.09 into 10 to the power of minus 9 గా రాసుకోవాలి. యాక్చువల్ గా minus 9 గా రాసుకోవాలంటే దీన్ని ఇలా రాసుకోవాలి. ఓకే, 4 into 10 power minus 2 అంటే ఎంత మీకు తెలుసు? దట్ ఈస్ 0.04 into 10 power 9. 10 power 9, 1 nanometer. 1 nanometer equal to 10 to the power of minus 9 meter. Okay, so this we can write as 0.04 into nanometer. Okay, 0.04 nanometer. So answer here D is matching. A answer match అవుతుంది ఇక్కడ. D అనే ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ పార్టికల్ ఆఫ్ మాస్ ఇచ్చారు. That is 2 into 10 power minus 27 kg. ఇది 10 power minus 27 kg. Has de Broglie wavelength of 3.3 into 10 to the power of minus 10 meter. The kinetic energy of particle in ఇచ్చారు. మీకు ఆల్రెడీ మాస్ కి వేవ్ లెంత్ కి కైనెటిక్ ఎనర్జీకి రిలేటెడ్ ఉన్న ఫార్ములా నేను ఇచ్చాను. సో ఆ వీడియో ఒకసారి చూడండి, గ్రూప్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. లాంబ్డా ఈక్వల్ టు h by root over 2m into kinetic energy and use this formula and find out the kinetic energy. Do it. సో ఇక ఈ ఫార్ములాని మనం మార్చుకుంటే, సో ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్ ఏమవుతుంది? లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ బై 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అవునా? కైనెటిక్ ఎనర్జీని ఇటువైపు లాంబ్డా స్క్వేర్ ని వాటి యొక్క ప్లేసెస్ చేంజ్ చేద్దాం. సో h స్క్వేర్ బై 2m ఇంటూ లాంబ్డా స్క్వేర్. సో మీకు అన్ని వాల్యూస్ ఉన్నాయి. ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ. సో దీని నుంచి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి అండ్ గెట్ ద కైనెటిక్ ఎనర్జీ. నౌ కైనెటిక్ ఎనర్జీ కూడా h స్క్వేర్ అన్నారు. h స్క్వేర్ అంటే ఎంత? 6.6 2 టైమ్స్ రాయాలి. 6.6 into 6.6 10 power minus 34 whole square. ఎంత అవుతుంది అది? 10 to the power of minus 2 4 the 8 2 3 the 6 అంటే 10 to the power of minus 68 అవుతుంది. బై ఇక్కడ మాస్ వాల్యూ ఎంత ఇచ్చారు? 2 into 10 power minus 27 ఇచ్చారు. సో ఇక్కడ రాయండి 2 into 10 power minus 27 అండ్ వేవ్ లెంత్ వాల్యూ ఎంత ఇచ్చారు? వాట్ ఇస్ ద వేవ్ లెంత్ వాల్యూ గివెన్ హియర్? 3.3 into 10 power minus 10 ఇచ్చారు. అంటే ఇది కూడా స్క్వేర్ లో ఉంది కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ రాయండి. 3.3 into 3.3 into 10 to the power of minus 10 power minus 10 ఏమవుతుంది? 10 power minus
20 అవుతుంది. ఓకే, సో ఇది సాల్వ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సాల్వ్ చేసి చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుందో. ఇక్కడ ఏం లేదు, 3.3 3.3 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, ఇది కూడా 2 టైమ్స్, ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్. నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ ఇంకా 2 into 10⁻⁻68 -27 -20 ఎంత అవుతుంది, -47 ని పైకి తీసుకెళ్ళండి, ఏమవుతుంది +47 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది 2 into 10⁻8 - 7 is 1, 6 - 4 is 2, 10 to the power of -21, 2 into 10 to the power of -21. ఇక్కడ యా, సో ఇక్కడ 2 into 2 వచ్చింది. సో రైట్, ఇక్కడ ఒక 2 మిగిలింది కదా మనకి, ఇక్కడ మిస్టేక్ అయింది. ఎస్, ద ఆన్సర్ ఇస్ 10 to the power of -21 joules ఉన్న ఆన్సర్ ని సెలెక్ట్ చేస్తుంది. సో విచ్ ఇస్ వీ కెన్ రైట్ as 10 to the power of -21 joules. ఏ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ? సో ఆన్సర్ సి ఈజ్ హియర్ మ్యాచింగ్, 10 to the power of -21 joules. Is it clear everyone? Okay, ఒకవేళ 2 into 10⁻⁻21 ఉన్నా, ఇది నియర్లీ ఈక్వల్ టు 10 to the power of -21 గా మనం చెప్పుకోవచ్చు. 2 అనేది నెగ్లిజిబుల్. ఓకే, 10 to the power of -21 తో అది ఇంటూ చేస్తే దాని వాల్యూ చాలా తక్కువ అయిపోతుంది, అందుకే దాన్ని 10⁻⁻21 అప్రాక్సిమేట్ గా తీసుకుంటే సో ఆన్సర్ సి అనేది ఇక్కడ మ్యాచ్. ఓకే, సో నెక్స్ట్ వన్. యా, in this question, a particle of mass 1 into 10⁻⁻30 kg and electric charge 1.6 into 10⁻⁻19 coulombs ఇచ్చారు. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కూడా ఇచ్చారు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఏ ఫార్ములా మీరు ఇక్కడ యూజ్ చేయాలి? సో యూజ్ ద ఫార్ములా అండ్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. సో మీకు ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో రావాలి. ఫార్ములా చూడండి, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో మీకు లాంబ్డా వాల్యూ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో మీకు నేను ఫార్ములా ఇచ్చాను, రైట్? లాంబ్డా వాల్యూ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఫార్ములా చూడండి. ఎస్, ఏ ఫార్ములా మ్యాచ్ అవుతుందో చూసి ఈ ఆన్సర్ వెంటనే సాల్వ్ చేయండి. లాంబ్డా ఈక్వల్ టు h/√2m into E into V. అంటే అక్కడ మనం కైనెటిక్ ఎనర్జీని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేసి, కైనెటిక్ ఎనర్జీ అంటేనే ఇక్కడ చార్జ్ ఇంటూ పొటెన్షియల్, కైనెటిక్ ఎనర్జీని చార్జ్ ఇంటూ పొటెన్షియల్ గా చెప్పాలి. ఓకేనా? ఇక్కడ ఏమేమి ఇచ్చారు? మాస్ ఇచ్చారు అండ్ చార్జ్ ఇచ్చారు, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కూడా ఇచ్చారు 660 నానోమీటర్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ హౌ డు యూ ఫైండ్ అవుట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్? ఎస్, యా, డూ ఇట్ అండ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ హియర్, దెన్ గెట్ ద ఆన్సర్. ఈ డైరెక్ట్ ఫార్ములా, ఇది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, ఇందాక చేసినట్టే చేయండి. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఇందాక మనం చేసాం కదా, సేమ్ ఇలా చేసాం కదా. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h²/2m into కైనెటిక్ ఎనర్జీ, సారీ లాంబ్డా స్క్వేర్, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h²/2m లాంబ్డా స్క్వేర్. ఆ ఫార్ములా యూజ్ చేయండి. దీన్ని మార్చుకుంటే ఏమైంది? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h²/2m into లాంబ్డా స్క్వేర్. ఇది చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. h² ఎంత? 6.6 into 10⁻⁻34. మళ్ళీ ఒకసారి రాసుకోండి, 6.6 into 10 to the power of -34 by 2 into mass. What is the mass given here? 10 to the power of -30. వేవ్ లెంత్ ఇచ్చారు 660 నానోమీటర్. దీన్ని మీటర్ లోకి కన్వర్ట్ చేయండి. 660 నానోమీటర్. సో 1 నానోమీటర్ ఈక్వల్ టు 10 to the power of -9. సో ఇది స్క్వేర్ లో ఉంది కాబట్టి 660 into 10 to the power of -9. ఓకే, సో మీకు ఇది చేస్తే మీకు ఆన్సర్ ఫైనల్ గా ఇక్కడ ఆప్షన్ డి మ్యాచ్ అవుతుంది. ఇది ఎలక్ట్రాన్ వోల్ట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎలక్ట్రాన్ వోల్ట్ లోకి కన్వర్ట్ చేయండి, వచ్చింది జౌల్స్ లో వస్తుంది మీకు. సో జౌల్స్ ని ఎలక్ట్రాన్ వోల్ట్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1.6 into 10 to the power of -19 తో ఇంటూ చేయండి. సో మీకు ఇచ్చిన ఆన్సర్ ఎందులో వస్తుంది అంటే జౌల్స్ లో వస్తుంది. సో దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోకి మార్చాలి అని అంటే, సో దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 1.6 into 10 to the power of -19 చేయాలి. 1.6 into 10 to the power of -19 చేస్తే మీకు ఆన్సర్ ఇక్కడ డి అనే ఆప్షన్ వస్తుంది. చెక్ చేసి చెప్పండి ఆన్సర్. ఓకే, అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.